సో హాయ్, నేను ఈరోజు ఎస్పీఎస్సి ఫైనాన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ దీని బిజినెస్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎస్బీఎఫ్సి ఫైనాన్స్ ఒక ఎన్బిఎఫ్సి అంటే మెయిన్ దీనికి కాస్ట్ ఆఫ్ బారింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీనికి బ్యాంక్స్ లాగా కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఫ్రాంచైజ్ ఏమి ఉండదు. దీనికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఫండ్ ఏంటంటే ఇది బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకుంటుంది, లేకపోతే డిబెంచర్స్, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి లెండింగ్ తీసుకుంటుంది. దాంతో ఇది ఆపరేట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే దీనికి మెయిన్లీ కాస్ట్ ఆఫ్ బారింగ్ హై ఉంటుంది. ఎస్బీఎస్సి ఫైనాన్స్ గురించి రిలేటెడ్గా మాట్లాడుకుంటే దీని కాస్ట్ ఆఫ్ బారింగ్ వచ్చేసి 8.7% దగ్గరలో ఉంది. ఇంకా దీన్ని కాస్ట్ ఆఫ్ బారింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఇది ఎస్బీఎఫ్సి ఫైనాన్స్ ఫస్ట్ ఆపరేట్ చేసేది సెక్యూర్డ్ లెండింగ్ ఎన్విరాన్మెంట్లో, ఓన్లీ సెక్యూర్డ్ లెండింగ్ చేస్తుంది. అండ్ దీంట్లో మనం కాస్ట్ ఆఫ్ బారింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం చూసుకోవాల్సింది హై ఈల్డ్ ఉండే సెగ్మెంట్స్ టార్గెట్ చేయడం. సెక్యూర్డ్లో హై ఈల్డ్ ఇచ్చేది ఎంఎస్ఎంఈ. సో వీళ్ళు ప్రైమరీగా టార్గెట్ చేసేది సెక్యూర్డ్ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్. ఇది ఆల్మోస్ట్ 80% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఏయులో ఇది 80% టోటల్ అసెట్స్ ఏదైతే మేనేజ్ చేస్తుందో దాంట్లో 80% సెక్యూర్డ్ ఎంఎస్ఎంఈఏ. మిగతా 20% వచ్చేసి అరౌండ్ 19% లోన్ అగేన్స్ట్ గోల్డ్ లోన్స్ ఇస్తుంది. ఇప్పుడు సెక్యూర్డ్ ఎంఎస్ఎంఈ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మెయిన్లీ టికెట్ సైజ్ వీళ్ళు టార్గెట్ చేసేది 5 lakhs to 30 lakhs ఈ సైజులో కన్సిడర్ చేస్తారు. అండ్ ఎవరేజ్ టికెట్ సైజ్ వచ్చేసి అరౌండ్ 10 lakhs దగ్గర ఉంది ఈ క్వార్టర్. అండ్ సెక్యూర్డ్ ఎంఎస్ఎంఈలో వీళ్ళు ఎలా ఇస్తారంటే లోన్స్ ఎవరైతే లెండర్ ఉంటారో వాళ్ళ ప్రాపర్టీ యాజ్ అ కోలెటరల్ పెట్టుకుంటారు. అండ్ వీళ్ళకి కొన్ని రూల్స్ ఉన్నాయి. లోన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. ఫస్ట్లీ వీళ్ళ 88% ఆఫ్ లోన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళది ఫస్ట్ లెండర్ది అంటే ఆ బారోవర్ది అరౌండ్ 700 సిబిల్ స్కోర్ పైన ఉండాలి. అండ్ వాళ్ళు ఇచ్చేది ఫస్ట్ టైం బారోవర్స్కి. అండ్ వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ స్పౌస్ అయినా పేరెంట్ అయినా కో బారోవర్గా ఖచ్చితంగా పెట్టుకుంటారు. అండ్ వీళ్ళ బిజినెస్ కూడా ఏ బిజినెస్ పడితే ఆ బిజినెస్కి ఇయ్యరు. వీళ్ళు మెయిన్లీ టార్గెట్ చేసేది రీటైల్ బిజినెస్, ట్రేడింగ్ బిజినెస్, ఇంకా మెయిన్లీ వీళ్ళు టార్గెట్ చేసేది సర్వీసెస్ బిజినెస్. అండ్ దీంట్లో మనం ఇంకా సెక్టర్ లిమిట్ కూడా వీళ్ళు పెట్టుకున్నారు. అంటే ఏ సెక్టర్ కూడా 15% కంటే ఎక్కువ వాళ్ళ ఏయులో ఉండకూడదు అని. ఎందుకంటే మన ఆ సెక్టర్లో ఏదైనా హెడ్ విండ్స్ వస్తే ఆ సెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది కదా. సో ఏ సెక్టర్ కూడా 15% కంటే ఎక్కువ ఉండకూడదని ఒక లిమిట్ ఉంది. అండ్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే దీని ఏయుఎం 29% గ్రో అయింది. ఈ ఏయుఎంలో 29%లో సెగ్మెంట్ వైజ్ మాట్లాడుకుంటే సెక్యూరిటీ ఎంఎస్ఎంఈ వచ్చేసి 25% ఏయుఎం గ్రోత్ వచ్చింది. అండ్ లోన్ అగేన్స్ట్ గోల్డ్ ఏదైతే ఉందో సెకండ్ సెగ్మెంట్ ఏదైతే 19% ఆఫ్ ఏయుఎం అది 48% గ్రో అయింది. ఇంకా మెయిన్లీ ఈ క్వార్టర్ డిస్బర్స్మెంట్స్ 0% గ్రో అయ్యాయి ఇయర్ లెవెల్. దీనికి ఇది చూసి చాలామంది అంటే నెగిటివ్ అనుకుంటారు. కానీ కాన్కాల్లో చూడండి, కాన్కాల్లో మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే వీళ్ళు డెలిబరేట్లీ వీళ్ళు లోన్స్ని పుష్ చేయలేదు. స్ట్రెస్ ఎన్వైర్న్మెంట్ చూసి ఎలివేటెడ్ స్ట్రెస్ ఎన్వైర్న్మెంట్ చూసి వీళ్ళు లోన్స్ కావాలని పుష్ చేయలేదు, పాజ్ చేశారు. సో దానివల్ల గ్రోత్ లేదు అండ్ డిస్పర్సల్స్ లేదు. అండ్ 9-month లెవెల్లో చూసుకుంటే ఈ ఇయర్ 9-month FY26 లెవెల్ చూసుకుంటే డిస్పర్సల్స్ 22% గ్రో అయ్యాయి. అండ్ ప్యాట్ వచ్చేసి 34% గ్రో అయింది. అండ్ ROE 14.5% ఉంది. అండ్ మేనేజ్మెంట్ ఇచ్చిన గైడెన్స్ కూడా సేమ్ అదే గైడెన్స్ కంటిన్యూ చేశారు. 5 to 7% గ్రోత్ అట్ క్వార్టర్లీ లెవెల్. ఇంకా ROE నెక్స్ట్ గ్రోత్ 15%. అండ్ తర్వాత మేము ఇంకా గ్రో అవుతామని చెప్పారు. అండ్ కాన్కాల్లో చెప్పిన ప్రకారం వాళ్ళ మేనేజ్మెంట్లో చాలా కాన్ఫిడెన్స్ గ్రో అనిపించింది. ఇంకా ఓవరాల్ ఇట్స్ గుడ్ ఎన్బిఎఫ్సి. అంటే ఏయుఎం అరౌండ్ 30% తోటి గ్రో అయ్యే ఎన్బిఎఫ్సి అండ్ సెక్యూర్డ్ పార్ట్లో ఉంటూ. సో ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి.